సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక సందర్భంలో దుఃఖాన్ని అనుభవించక తప్పదు. ఇది అనివార్యం, ఐచ్ఛికం. మనిషికి దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? తీవ్రమైన ఆవేదన, మరణం, అనారోగ్యం, ఎన్నో విషయాలు మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. దాని నుంచి మనిషి తప్పించుకోగలడా? ఎవరికైనా సరే ఇది అసాధ్యం. మనిషి దుఃఖాన్ని దాని నుండి తప్పించుకోలేడు, కానీ తగ్గించుకోగలడు, నియంత్రించుకోగలడు. అది మనిషికి అవసరం కూడా. నిరంతరం చింతిస్తూ తన జీవితాన్ని కుంగదీసుకోకూడదు. నిరంతరము బాధపడుతూ దుఃఖిస్తూ అటు భవిష్యత్తును ఇటు వర్తమానాన్ని కోల్పోకూడదు. కీర్తన 34:18 వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని ఆయన రక్షించును. కనుక దుఃఖ సమయంలో ప్రభును ఆశ్రయించుదాం. ఓదార్చువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే.